ఈరోజు పల్నాడు జిల్లాలోని జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేట విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వెటర్నరీ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి జేడీ గారు, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీకాంత్ గారు, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలో ఉన్నటువంటి మాంసపు దుకాణాలు, చికెన్ షాప్స్, హోటల్స్ను తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా తనిఖీలలో కొన్ని అక్రమంగా ఫ్రీజర్లో నిల్వ చేసినటువంటి ఫ్రీజర్ మటన్ కానీ చికెన్ కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని సంబంధిత హోటల్ యజమానులకు ఫైన్లు వేయడము, అలాగే వాళ్ళకు కూడా కొన్ని సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాలని మొదటి హెచ్చరికగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చికెన్ షాప్స్ కూడా కొన్ని షాప్స్ అనీజీగా ఉంటే వాళ్ళకు కూడా ఫైన్లు వేసి మొదటి హెచ్చరికగా వాళ్ళకు కూడా అవేర్నెస్ తీసుకొస్తాము, మీరు నీట్నెస్గా ఉండాలనేది కూడా వాళ్లకు హెచ్చరిక చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో గత గవర్నమెంట్ జగన్ గారి పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండేటివి. ఏ వ్యవస్థను కూడా సక్రమైన రీతిలో ఆ డిపార్ట్మెంట్ పని చేసుకోనికోకుండా స్తబ్దతగా ఉండి ఇలాంటి అక్రమాలకు, ఇలాంటి అవినీతికి ఈరోజు వస్తుందంటే ఈరోజు ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి మాంసాన్ని కానీ, అలాగే చికెన్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో మాంసాభివృద్ధి సంస్థను అనేది స్థాపించడం జరిగింది. అందులో భాగంగా నేను చైర్మన్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలోనూ పర్యటించుకుంటూ ఒక అవేర్నెస్ను క్రియేట్ చేస్తూ ఆ సంబంధిత అధికారులతో